నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. వాలంటీర్ రిక్రూట్మెంట్ 70,000 గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్వయం సేవక్ నోటిఫికేషన్ గురించి తెలిసిందే. మేము గెలిచిన వాలంటీర్లు కొనసాగడమే కాకుండా వారి జీతం 10,000 రూపాయలకు పెంచుతామని సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం 70,000 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. అర్హతలు: సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీలో వాలంటీర్లను నియమించుకోవడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత తప్పనిసరి చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. లేక గతసారిలాగా 10వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుందా అన్నది తేలాల్సి ఉంది. జీతం వివరాలు: ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం చెప్పిన విధంగానే 10,000కు వేతనం పెంచినట్లు సమాచారం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా గ్రామ జాగృతి పనిచేస్తుందో లేదో చూడాలి. ఎంపిక ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతాయి. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల నియామకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలపై స్పష్టత రావాల్సి ఉంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: ఆగస్టు 2024లో ఏపీలో స్వచ్ఛంద నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతేంటి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వాలంటీర్ల పదవికి రాజీనామా చేసిన చాలా మంది పరిస్థితి ఏమిటి అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలతో ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాయి. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఏపీ వాలంటీర్ రిజిస్ట్రేషన్ లింక్: apsdma.ap.government.in. ఏపీలో వాలంటీర్ పని కోసం నమోదు చేసుకోవడానికి మరియు మీ ప్రాథమిక వివరాలను పూరించడానికి apsdma.ap.government.in లింక్ ను క్లిక్ చేయండి. చివరిగా మీ ఫోటో మరియు ఐడి ప్రూఫ్ ఉంటే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఏదైనా శిక్షణ లేదా ప్రత్యేక నైపుణ్యాలను నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. వాలంటీర్ రిక్రూట్మెంట్ 70,000 గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్వయం సేవక్ నోటిఫికేషన్ గురించి తెలిసిందే. మేము గెలిచిన వాలంటీర్లు కొనసాగడమే కాకుండా వారి జీతం 10,000 రూపాయలకు పెంచుతామని సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం 70,000 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. అర్హతలు: సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీలో వాలంటీర్లను నియమించుకోవడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత తప్పనిసరి చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. లేక గతసారిలాగా 10వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుందా అన్నది తేలాల్సి ఉంది. జీతం వివరాలు: ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం చెప్పిన విధంగానే 10,000కు వేతనం పెంచినట్లు సమాచారం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా గ్రామ జాగృతి పనిచేస్తుందో లేదో చూడాలి. ఎంపిక ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతాయి. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల నియామకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలపై స్పష్టత రావాల్సి ఉంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: ఆగస్టు 2024లో ఏపీలో స్వచ్ఛంద నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతేంటి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వాలంటీర్ల పదవికి రాజీనామా చేసిన చాలా మంది పరిస్థితి ఏమిటి అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలతో ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాయి. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఏపీ వాలంటీర్ రిజిస్ట్రేషన్ లింక్: apsdma.ap.government.in. ఏపీలో వాలంటీర్ పని కోసం నమోదు చేసుకోవడానికి మరియు మీ ప్రాథమిక వివరాలను పూరించడానికి apsdma.ap.government.in లింక్ ను క్లిక్ చేయండి. చివరిగా మీ ఫోటో మరియు ఐడి ప్రూఫ్ ఉంటే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఏదైనా శిక్షణ లేదా ప్రత్యేక నైపుణ్యాలను జోడించి సమర్పించండి. నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. వాలంటీర్ రిక్రూట్మెంట్ 70,000 గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్వయం సేవక్ నోటిఫికేషన్ గురించి తెలిసిందే. మేము గెలిచిన వాలంటీర్లు కొనసాగడమే కాకుండా వారి జీతం 10,000 రూపాయలకు పెంచుతామని సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లను నియమించేందుకు
సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం 70,000 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. అర్హతలు: సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీలో వాలంటీర్లను నియమించుకోవడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత తప్పనిసరి చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. లేక గతసారిలాగా 10వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుందా అన్నది తేలాల్సి ఉంది. జీతం వివరాలు: ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం చెప్పిన విధంగానే 10,000కు వేతనం పెంచినట్లు సమాచారం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా గ్రామ జాగృతి పనిచేస్తుందో లేదో చూడాలి. ఎంపిక ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతాయి. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల నియామకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలపై స్పష్టత రావాల్సి ఉంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: ఆగస్టు 2024లో ఏపీలో స్వచ్ఛంద నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతేంటి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వాలంటీర్ల పదవికి రాజీనామా చేసిన చాలా మంది పరిస్థితి ఏమిటి అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలతో ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాయి. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఏపీ వాలంటీర్ రిజిస్ట్రేషన్ లింక్: apsdma.ap.government.in. ఏపీలో వాలంటీర్ పని కోసం నమోదు చేసుకోవడానికి మరియు మీ ప్రాథమిక వివరాలను పూరించడానికి apsdma.ap.government.in లింక్ ను క్లిక్ చేయండి. చివరిగా మీ ఫోటో మరియు ఐడి ప్రూఫ్ ఉంటే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఏదైనా శిక్షణ లేదా ప్రత్యేక నైపుణ్యాలను జోడించి సమర్పించండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. వాలంటీర్ రిక్రూట్మెంట్: 70,000 గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్వయం సేవక్ నోటిఫికేషన్ గురించి తెలిసిందే. మేము గెలిచిన వాలంటీర్లు కొనసాగడమే కాకుండా వారి జీతం 10,000 రూపాయలకు పెంచుతామని సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం 70,000 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. అర్హతలు: సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీలో వాలంటీర్లను నియమించుకోవడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత తప్పనిసరి చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. లేక గతసారిలాగా 10వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుందా అన్నది తేలాల్సి ఉంది. జీతం వివరాలు: ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం చెప్పిన విధంగానే 10,000కు వేతనం పెంచినట్లు సమాచారం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా గ్రామ జాగృతి పనిచేస్తుందో లేదో చూడాలి. ఎంపిక ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతాయి. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల నియామకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలపై స్పష్టత రావాల్సి ఉంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: ఆగస్టు 2024లో ఏపీలో స్వచ్ఛంద నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతేంటి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వాలంటీర్ల పదవికి రాజీనామా చేసిన చాలా మంది పరిస్థితి ఏమిటి అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలతో ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాయి. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఏపీ వాలంటీర్ రిజిస్ట్రేషన్ లింక్: apsdma.ap.government.in. ఏపీలో వాలంటీర్ పని కోసం నమోదు చేసుకోవడానికి మరియు మీ ప్రాథమిక వివరాలను పూరించడానికి apsdma.ap.government.in లింక్ ను క్లిక్ చేయండి. చివరిగా మీ ఫోటో మరియు ఐడి ప్రూఫ్ ఉంటే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఏదైనా శిక్షణ లేదా ప్రత్యేక నైపుణ్యాలను జోడించి సమర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.